హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్‌లో డామ్ ట్రావర్సల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది బ్రౌజరు డామ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో, దాన్నే డామ్ ట్రీ అని చెప్తాము. సో, ఇప్పుడు మనం ఒక శాంపుల్ హెచ్‌టీఎంఎల్ పేజ్ చూసుకున్నట్టయితే దాని యొక్క డామ్ ట్రీ ఎలా ఉంటుందనంటే ఇది శాంపుల్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. సో, దాని యొక్క డామ్ ట్రీ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ దాంట్లో మనకి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఉంటుంది. ఆ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లో హెడ్ అనేది ఒక ట్యాగు, బాడీ అనేది ఒక ట్యాగు. దాని యొక్క చిల్డ్రన్స్ అన్నీ ఇంకొక లెవెల్‌లో ఉంటాయన్నమాట. హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అనేది మెయిను. దాని యొక్క హెడ్ ట్యాగ్ అనేది ఒక చిల్డ్రన్, బాడీ ట్యాగ్ అనేది ఒక చిల్డ్రన్. మళ్ళీ హెడ్ ట్యాగ్‌లో ఇంకొక చిల్డ్రన్. సో, ఇలాగ మనకి చైల్డ్స్ అన్నీ ట్రీ స్ట్రక్చర్‌లో ఈ విధంగా అరేంజ్ అవుతాయి. సో, ఇప్పుడు డామ్ ట్రావర్సల్ అంటే ఏంటి అనంటే, మనం ఈ ట్రీలో ఏ ఎలిమెంట్ దగ్గర నుంచైనా వేరే ఎలిమెంట్‌కి ఎలా వెళ్ళాలి అని. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్ ఇక్కడున్నాను. ఈ ఎలిమెంట్‌ని మనం జావాస్క్రిప్ట్ ద్వారా తీసుకొచ్చాం. దీని నుంచి మనం ఈ పేరెంట్‌కి ఎలా వెళ్ళాలి? ఒకవేళ ఈ పక్కన ఇంకొక సిబ్లింగ్ ఉంటే దాని దగ్గరికి ఎలా వెళ్ళాలి? అండ్ దీని ద్వారా దాని నెస్టెడ్ పేరెంట్‌కి ఎలా వెళ్ళాలి? ఇలా మన కంప్లీట్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌ని ఒక ఎలిమెంట్‌ని యూజ్ చేసి ఎలా తీసుకురావాలి? ఎలా యాక్సెస్ చేసుకోవాలో చెప్పేదే ఈ డామ్ ట్రావర్సల్ అన్నమాట. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌తో చూద్దాము. సో, ఇక్కడ నేను ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ తీసుకున్న. దాంట్లో 2 డివ్స్ తీసుకున్నాను. ఫస్ట్ డివ్‌కి క్లాస్ D1 అని ఇచ్చాను. సెకండ్ డివ్‌కి క్లాస్ D2 అని ఇచ్చాను. ఫస్ట్ డివ్‌లో 2 హెడ్డింగ్స్ పెట్టాను. సెకండ్ డివ్‌లో 2 పారాగ్రాఫ్స్ పెట్టాను. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌ని తీసుకొని దాని ద్వారా రిమైనింగ్ ఎలిమెంట్స్ పేరెంట్‌కి వెళ్ళడం, దాని చిల్డ్రన్‌కి వెళ్ళడం ఎలానో చూద్దాము. సో, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌కి నేను క్లాస్ P1 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం బ్రౌజర్‌లో ఏం చేద్దామనంటే, మనం నార్మల్‌గా జావాస్క్రిప్ట్‌లో స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి జావాస్క్రిప్ట్ ఎలా అయితే రాస్తామో సేమ్ అదే విధంగా బ్రౌజర్ కన్సోల్‌లో కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ జావాస్క్రిప్ట్ రాయడమే. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్ p అని చెప్పి డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ ఆ పారాగ్రాఫ్‌కి సంబంధించిన క్లాస్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ ట్యాగ్‌ని నేను ఇక్కడ యాక్సెస్ చేస్తున్నా. .p అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఈ p అనే వేరియబుల్‌లో మనకేముంటుంది? సో, ఇక్కడ నేను P1 ఇవ్వాలి. p అని ఇచ్చాను. సో, ఇప్పుడు మనం p అనే వేరియబుల్ చూసుకున్నట్టయితే మనకేం ప్రింట్ అవుతుంది? ఈ p అనేది ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. ఇప్పుడు మనం p డాట్ పేరెంట్ ఎలిమెంట్ అని టైప్ చేస్తున్నాం. అక్కడ మనకేమొస్తుంది? p యొక్క పేరెంట్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ దగ్గర నుంచి దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలి అనంటే పేరెంట్ ఎలిమెంట్ అనే ఒక ప్రాపర్టీ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, మనకి p యొక్క పేరెంట్ ఎలిమెంట్ అంటే ఏమొస్తుంది? ఈ మనం p1 యొక్క సెలెక్టర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ మొత్తాన్ని p అనే వేరియబుల్‌లో పెట్టాం. ఇప్పుడు దీని యొక్క పేరెంట్ అంటున్నామంటే ఇది మొత్తం వస్తుంది. దాన్ని మొత్తాన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఏం చేయాలి? p డాట్ పేరెంట్ ఎలిమెంట్ అనాలి. సో, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన దాన్ని ఎక్స్‌పాండ్ చేస్తే మనకేమొచ్చింది? ఆ డివ్ మొత్తం వచ్చేసింది. అంటే దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్ ఓపెన్, క్లోజ్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను p డాట్ చైల్డ్ నోట్స్ కానీ, చిల్డ్రన్ కానీ ఇస్తే మనకక్కడ ఎంప్టీ వచ్చింది. ఎందుకనంటే మనకి ఆ పారాగ్రాఫ్ ట్యాగ్‌లో చిల్డ్రన్స్ ఏమీ లేవు కాబట్టి. సపోజ్ నేను ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నా. దిస్ ఈజ్ స్పాన్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మళ్ళీ మనం p డాట్ చిల్డ్రన్ అని ఇస్తున్నా. చైల్డ్ నోట్స్ కానీ ఏదైనా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే p డాట్ చిల్డ్రన్ అని అంటే మనకి స్పాన్ ట్యాగ్ వచ్చింది. అండ్ మనకి చిల్డ్రన్ అనే ఒక ప్రాపర్టీ ఏమిస్తుందంటే ఒక యారేని ఇస్తుంది. ఆ ఎలిమెంట్ యొక్క చిల్డ్రన్స్ అన్నీ ఒక యారే ఫామ్‌లో వస్తాయి. సో, ఇక్కడ నేను 2 స్పాన్స్ తీసుకుంటాను. అప్పుడు మనకి 0 అనే ఇండెక్స్‌లో ఫస్ట్ స్పాన్ ఉంటుంది. 1 అనే ఇండెక్స్‌లో సెకండ్ స్పాన్ అని ఉంటుంది. సో, ఇప్పుడు మనం 2 తీసుకుందాము. దిస్ ఈజ్ స్పాన్ 1, దిస్ ఈజ్ స్పాన్ 2 అని తీసుకుంటున్నా టెక్స్ట్. సో, ఇప్పుడు మళ్ళీ మనం ఆ p ఎలిమెంట్‌ని తీసుకుందాం.
p1 డాట్ చిల్డ్రన్ అని ఇస్తున్నా. p డాట్ చిల్డ్రన్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఒక యారే వచ్చింది. ఆ యారే ఏంటి అని అంటే టైప్ HTML కలెక్షన్. దాంట్లో 0 అనే ఇండెక్స్ దగ్గర ఒక స్పాన్ ఉంది అండ్ 1 అనే ఇండెక్స్ దగ్గర ఇంకొక స్పాన్ ఉంది. ఇప్పుడు మనం 0 ఇండెక్స్ ని ప్రింట్ చేస్తే అక్కడ మనకి ఫస్ట్ స్పాన్ అనేది వస్తుంది. అదే ఫస్ట్ అనే ఇండెక్స్ ని యాక్సెస్ చేస్తే అక్కడ సెకండ్ స్పాన్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఇప్పుడు నేను p డాట్ చైల్డ్ నోడ్స్ అని ఉంది కదా, దాన్ని కూడా చూపిస్తున్నాను. చైల్డ్ నోడ్స్. సో ఇక్కడ మనకి ఏమొస్తాయి అని అంటే చైల్డ్ నోడ్స్ అని అంటే దాంట్లో ఉన్న టెక్స్ట్ కూడా మనకి ఒక టెక్స్ట్ నోడ్ కింద బ్రౌజర్ ట్రీట్ చేస్తుంది అనమాట. మనకి HTML ట్యాగ్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే టెక్స్ట్ నోడ్ అని కూడా ఒక టైప్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ లోపల కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక టైప్ ఆఫ్ నోడ్ కింద బ్రౌజర్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనకి నోడ్ లిస్ట్ 5 అని వచ్చి ఎందుకు వచ్చిందని అంటే ఫస్ట్ ఏమో ఆ పారాగ్రాఫ్ టెక్స్ట్, తర్వాత ఏమో స్పాన్ ట్యాగ్, మళ్ళీ తర్వాత టెక్స్ట్ నోడ్, మళ్ళీ ఇంకొక స్పాన్, మళ్ళీ టెక్స్ట్ నోడ్, ఇలా మనకి బ్రౌజర్ ట్రీట్ చేస్తుంది అనమాట. జస్ట్ మనకి ఆ ఎలిమెంట్ లోపల ఎన్ని ట్యాగ్స్ ఉంటాయో దాన్ని మాత్రమే కావాలి అని అంటే జస్ట్ మనం p డాట్ చిల్డ్రన్, ఆ ఎలిమెంట్ డాట్ చిల్డ్రన్ అని ఇస్తే మనకి ఆ ఎలిమెంట్ లోపల ఎన్ని ట్యాగ్స్ అయితే ఉన్నాయో చిల్డ్రన్ ట్యాగ్స్ అవన్నీ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ దగ్గర నుంచి దాని యొక్క సిబ్లింగ్ వెళ్ళాలి అని అంటే సో ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ని తీసుకున్నాను కదా, దాని యొక్క సిబ్లింగ్ అంటే ఇది కదా సెకండ్ పారాగ్రాఫ్. సో ఇప్పుడు నేను దాని పైన కూడా ఇంకొక పారాగ్రాఫ్ రాస్తున్నా. దాని యొక్క ఇండెక్స్ పారాగ్రాఫ్ 0 పెడుతున్నా. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ 1 అని తీసుకొస్తున్నాం. p అనే వేరియబుల్. ఇప్పుడు నువ్వు p డాట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. సో ఇక్కడ మనం ని ప్రింట్ చేస్తేనేమో మనకి ఇది వస్తుంది పారాగ్రాఫ్ 1 అని. దాని యొక్క నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని అంటే మనకి పారాగ్రాఫ్ 2 అని వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా పెట్టగానే మౌస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి హైలైట్ అయిపోతుంది. స్పాన్ మీద పెడితే ఏ స్పాను, అలాగే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ మీద పెడుతుంటే మొత్తం ఆ పారాగ్రాఫ్ లెఫ్ట్ సైడ్ మనకి హైలైట్ అయిపోతుంది. కన్సోల్లో మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో అది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని అన్నామంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏ పేరెంట్ లో అయితే ఉందో ఆ పేరెంట్ లో దీని తర్వాత వచ్చిన ఎలిమెంట్. అంటే ఈ పేరెంట్ ట్యాగ్ క్లోజ్ అయ్యాక మనకి ఇంకొక ఎలిమెంట్ ఉంది కదా అదనమాట. అంటే ఈ పేరెంట్ ట్యాగ్ అంటే ఈ p ట్యాగ్ క్లోజ్ అయ్యాక మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ p ట్యాగ్, ఈ p ట్యాగ్ క్లోజ్ అయ్యాక మనకి ఇది ఉంది. సపోజ్ ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను, అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. p డాట్ నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ మనకి నల్ వచ్చింది. ఎందుకంటే ఆ పేరెంట్ ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ తర్వాత మనకి ఇంకా చిల్డ్రన్స్ ఏమీ లేవు దీని యొక్క పేరెంట్ ఎలిమెంట్ లో. నెక్స్ట్ సిబ్లింగ్ అంటే సేమ్ పేరెంట్ ఎలిమెంట్ లోపల ఇంకొక చైల్డ్ దాని తర్వాత ఉన్న ఎలిమెంట్. సో ఇదే లాస్ట్ చిల్డ్రన్ కదా ఆ ఎలిమెంట్. ఈ పారాగ్రాఫ్ అనేది దాని యొక్క పేరెంట్ లో లాస్ట్ కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ ఏది ఉండదు. ఇప్పుడు ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ చూద్దాం. సో ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అంటే దాని ముందున్న ఎలిమెంట్. సో పారాగ్రాఫ్ 0 వస్తుంది అనమాట. ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని ఇవ్వాలి. అప్పుడు మనకి ఈ ట్యాగ్ ఫామ్ లో వస్తుంది. ప్రీవియస్ సిబ్లింగ్ అని ఇస్తే మనకి ఒక నోడ్ ఫామ్ లో వస్తుంది. సో ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని ఇస్తే ఒక ఎలిమెంట్ కంప్లీట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. అంటే ఈ ఎలిమెంట్ ఓపెన్ క్లోజ్ మధ్య మనకి ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అదే స్ట్రక్చర్ లో వస్తుంది. సో దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 0 అని వచ్చింది. అదేంటి ఈ పారాగ్రాఫ్ కి ముందున్న ఎలిమెంట్. ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ దగ్గర నుంచి మనం ఈ హెడ్డింగ్ 2కి వెళ్ళాలి. సో అప్పుడు మనం ఎలా వెళ్ళగలమంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్ కి వెళ్ళాలి. దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్ నెక్స్ట్ ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ కి వెళ్ళాలి
అండ్ దాని లోపల చిల్డ్రన్ 2కి వెళ్తే అక్కడ మనకి హెడ్డింగ్ 2 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పీ డాట్ పేరెంట్ ఎలిమెంట్ పేరెంట్ ఎలిమెంట్ అంటే మనకి ఏమొస్తుంది, ఈ డివ్ వస్తుంది. సో ఇది వస్తుంది, div 2 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ డివ్ యొక్క ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అంటే ఈ డివ్ వస్తుంది. సో ఇప్పుడు మనం డాట్ ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని ఇస్తే మనకు అక్కడ div 1 ఉంది కదా, అది వస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ చూపించేస్తుంది div డాట్ d1 అని. ఇప్పుడు ఆ డివ్ యొక్క చిల్డ్రన్స్ లో మనకి ఈ 2 హెడ్డింగ్స్ ఉంటాయి. డాట్ సో ఇప్పుడు మనం ప్రింట్ చేసినా ఓకే, మళ్ళీ తర్వాత కూడా సేమ్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో పీ డాట్ ప్రీవియస్ ఎలిమెంట్ డాట్ పీ డాట్ పేరెంట్ ఎలిమెంట్ డాట్ ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్. పి అనేది ఈ పారాగ్రాఫ్, దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్ అంటే ఇది మొత్తం, దాని యొక్క ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అంటే ఇది. ఇప్పుడు దీనిలో ఉన్న చిల్డ్రన్స్ మనం యాక్సెస్ చేయాలి. సో మళ్ళీ సేమ్ పీ డాట్ ప్రీవియస్ ఎలిమెంట్ పీ డాట్ పేరెంట్ ఎలిమెంట్ డాట్ ప్రీవియస్ సిబ్లింగ్ ఆఫ్ లేకపోతే డాట్ చిల్డ్రన్ అని ఇస్తున్నా. అక్కడ మనకి 2 హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి వచ్చినాయి, h1 h2. ఇప్పుడు మళ్ళీ అందులో మనకి చిల్డ్రన్ లో 0 1 అనే ఇండెక్స్ దగ్గర మనకి యాక్చువల్ హెడ్డింగ్ 2 అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ చిన్న ప్రాపర్టీస్ ని యూజ్ చేసి పేరెంట్ ఎలిమెంట్, ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్, నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్, చిల్డ్రన్, అలా ప్రాపర్టీస్ ని యూజ్ చేసి మన HTML ఒక పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర నుంచి మన HTML డాక్యుమెంట్ మొత్తం ట్రావర్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం పీ డాట్ పేరెంట్ ఎలిమెంట్ ఉంది కదా, పీ డాట్ పేరెంట్ ఎలిమెంట్ అంటే ఒక డివ్ వస్తుంది. మళ్ళీ డాట్ పేరెంట్ ఎలిమెంట్ అంటే మళ్ళీ సో పీ డాట్ పేరెంట్ ఎలిమెంట్ అంటే ఈ పీ ట్యాగ్ అనేది ఏ ట్యాగ్ లోపల ఉందో ఇది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీని యొక్క పేరెంట్ ఎలిమెంట్ అంటున్నామని అంటే ఇది ఏ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ మధ్య ఈ డివ్ ఉందో అది వస్తుంది. డివ్ అనేది ఏ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఉంది, బాడీ ట్యాగ్ యొక్క ఓపెన్ క్లోజ్ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ మనకి బాడీ ట్యాగ్ అని వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ పేరెంట్ ఎలిమెంట్ అని ఇస్తే మనకి టోటల్ HTML మొత్తం వచ్చేస్తుంది. ఎందుకనంటే బాడీ ట్యాగ్ అనేది మనకి HTML ట్యాగ్ లో ఉంది కాబట్టి దాని యొక్క పేరెంట్ అంటే మొత్తం HTML ట్యాగ్ మొత్తం వచ్చేస్తుంది ఓపెన్ నుంచి క్లోజ్ వరకు. సో ఈ విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.